Today we are going to discuss about the town mouse and the country mouse from 7th class first unit, A reading. Okay. So town mouse, country mouse. Town mouse ante city lo unde eluka. Country mouse ante village lo unde eluka. So we have pictures here. First we will see the pictures. We have two pictures here. One is a village atmosphere we can see, and in the other picture we can see the city atmosphere. So will you please tell me the differences between both the pictures? In the first picture we can observe no vehicles here, and in the second picture we can observe only vehicles, not human beings. Okay. సో ఫస్ట్ పిక్చర్లో మనం చూసుకుంటే సో టోటల్గా మనకి ఒక విలేజ్ అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వీ కెన్ సీ అ పర్సన్ ఈజ్ హ్యాండ్లింగ్ వాటర్ ఇన్ ద పాట్స్. ఓకే. అండ్ లేడీ ఈజ్ taking the grass from the fields and children are playing here. We can see the bullock carts and also the wells. సో ఇక్కడ చూస్తే మనం ఓన్లీ వెహికల్స్, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఒక బిల్డింగ్ కి పక్కన ఇంకో బిల్డింగ్ అసలు ప్లేస్ అనేదే లేదు. ఇక్కడైతే చూసుకుంటే మనం ఇంటికి పక్కన ప్లేస్ చాలా ఉంటుంది. ఓకే. వీ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ హియర్. రైట్ ద డిఫరెన్సెస్ యూ నోటీస్ బిట్వీన్ ద థింగ్స్ యూ సీ ఇన్ ద టూ పిక్చర్స్. సో ఇక్కడ ఈ టూ పిక్చర్స్లో ఏవేవైతే డిఫరెన్సెస్ మనకు కనబడుతున్నాయో అవి మనము ఇక్కడ రాయొచ్చు. వేర్ డూ యూ థింక్ లైఫ్ ఈజ్ పీస్ఫుల్ అండ్ వై? సో ఈ టూ పిక్చర్స్లో మనం చూసుకుంటే మనం ఎక్కడ పీస్ఫుల్గా బ్రతకగలము అండ్ ఎందుకు? డూ యానిమల్స్ ఫీల్ ద సేమ్ లైక్ యూ? యానిమల్స్ కూడా సేమ్ మనలాగానే ఫీల్ అవుతాయా? అంటే విలేజ్లో బాగుంటుందా లేదంటే సిటీలో బాగుంటుందా అనేసి. సో వీ హ్యావ్ ఎన్ ఓరల్ డిస్కోర్స్. టాక్ ఆన్ ద ప్లేస్ యూ లైక్ టు లీవ్, ఎ టౌన్ ఆర్ ఎ విలేజ్. సో మనము ఎక్కడ బ్రతకాలి అనుకుంటున్నాం, సిటీలోనా లేదంటే విలేజెస్లోనా? యాక్చువల్లీ city and village both are different, but we can have facility. I mean, we have some advantages and disadvantages in both of the places. In town also we can have advantages and disadvantages, and also in a village we can have advantages and also disadvantages. So village lo em untadi ani ante manam chala healthy ga undagalam. So we can feel the fresh air in the mornings and we don't have any pollution here in the villages. Whereas in towns we can feel only pollution over there. And we have a lot of facilities over there like schools, hospitals, etc. Whereas in village we don't feel, I mean we don't have any facilities like a big schools and also hospitals for an emergency. So here is the story of the town mouse and the country mouse. Would you like to know how the town mouse feels when he visits to the countryside? సో ఇక్కడ మనకి స్టోరీలో ఏం చెప్తున్నారు అని అంటే టౌన్ మౌజ్, కంట్రీ మౌజ్ అనమాట. అంటే ఒక ఎలుక సిటీలో ఉంటుంది, ఒక ఎలుక విలేజ్లో ఉంటుంది. సో సిటీలో ఉన్న ఎలుక విలేజ్కి వచ్చినప్పుడు అది ఎలా ఫీల్ అవుతుందో ఇక్కడ మనకి లెసన్లో ఇచ్చారు. సో విల్ సీ ద టౌన్ మౌజ్ అండ్ ద కంట్రీ మౌజ్. ద టౌన్ మౌజ్ అండ్ ద కంట్రీ మౌజ్ వేర్ కజిన్స్. సో బోత్ ఆర్ కజిన్స్ అనమాట. దే ఆఫెన్ రాట్ టు ఈచ్ అదర్. సో వాళ్ళు అప్పుడప్పుడు లెటర్స్ కూడా రాసుకుంటూ ఉంటారు. వన్ డే ద కంట్రీ మౌజ్ గాట్ దిస్ లెటర్ ఫ్రమ్ హిస్ కజిన్. సో బోత్ ఆర్ కజిన్స్ కదా, సో రెండు ఎలుకలు కజిన్స్ అనమాట. సో వాళ్ళు అప్పుడప్పుడు లెటర్స్ కూడా రాసుకుంటూ ఉంటారు. సో ఒకరోజు విలేజ్లో ఉన్న ఎలుకకి లెటర్ వచ్చింది అనమాట. ఎక్కడి నుంచి అంటే వాళ్ళ కజిన్ నుంచి. ఆ కజిన్ ఎక్కడ ఉంటుంది అంటే సిటీలో ఉంటుంది అనమాట. సో విల్ సీ దట్ లెటర్. కిచెన్ కబర్డ్, ఇక్కడ మనం అడ్రస్ రాస్తాం కదా, సో వీళ్ళకి అడ్రస్ ఏముంటుంది, హోల్స్ లేదంటే కబర్డ్స్ అలాంటివి. సో కిచెన్ కబర్డ్, టౌన్ మౌజ్, 11th March 2012. సో డియర్ కజిన్, I have been ill with cough and my doctor feels I need a holiday. He has advised me to spend a week in the countryside. May I stay with you? Please give me an early reply. With warm regards, yours affectionately, Town Mouse. సో ఇక్కడ టౌన్ మౌజ్ కంట్రీ మౌజ్కి లెటర్ రాస్తుంది. ఏమని రాస్తుంది అంటే, నేను చాలా సిక్ అయి ఉన్నా, నాకు ఇంకా దగ్గు కాఫ్ కూడా బాగా వచ్చింది. సో డాక్టర్ నాకు ఏమైనా అడ్వైజ్ చేసిండు అంటే విలేజ్ సైడ్ ఒక 1 week స్పెండ్ చేయమని చెప్పిండు. అంటే అక్కడ ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కదా అని చెప్పేసి. సో నేను నీతో ఉండొచ్చా అని చెప్పి లెటర్ రాసింది. అండ్ ఇంకా నాకు ఎర్లీగా రిప్లై చెయ్యి అని చెప్పింది. సో ఎవరికి రాసింది? టు కంట్రీ మౌస్, ద మౌస్ హోల్, మౌస్ కంట్రీ. సో హియర్ ద లెసన్ స్టార్ట్స్. రిసీవింగ్ ద ఇన్విటేషన్ ఫ్రమ్ ద కంట్రీ మౌస్, ద టౌన్ మౌస్ packed his bags and caught the next train to the countryside. The day was bright and sunny and soon the town mouse began to feel hot in the train. సో ఇక్కడ కంట్రీ మౌస్ కి లెటర్ వస్తుంది టౌన్ మౌజ్ నుంచి. ఓకే. సో కంట్రీ మౌజ్ ఎర్లీగా రిప్లై ఇస్తుంది, సరే నువ్వు ఇక్కడికి వచ్చేసేయని. సో దాని లెటర్ రాగానే టౌన్ మౌజ్ ఏం చేస్తుంది అంటే దాని బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకొని ఆ నెక్స్ట్ ట్రైన్ ఏదైతే ఉంటుందో అది క్యాచ్ చేసి కంట్రీ సైడ్కి వచ్చేస్తుంది.
సో ఆ డే ఎలా ఉంది అంటే చాలా బ్రైట్ అండ్ సన్నీ అనమాట, చాలా ఎండగా ఉంది ఆ రోజు. సూన్ టౌన్ మౌస్ బిగన్ టు ఫీల్ హాట్ ఇన్ ద ట్రైన్. సో అప్పుడు దానికి ఆ ట్రైన్లో కూర్చున్నప్పుడు చాలా ఉబ్బరం అయిందట, బాగా హాట్గా ఉంది కదా డే, సో దానికి చాలా వేడిగా ఫీల్ అయింది. I wish there was an air conditioned coach, he said to himself. I feel very uncomfortable here. సో దానికి అదే ఏం చెప్పుకుంటుంది టౌన్ మౌస్ అంటే, ఇక్కడ ఒక ఎయిర్ కండిషన్ ఏసీ ఉంటే బాగుండేది, ఏసీ కోచ్ ఉంటే బాగుండేది అని చెప్పేసి ఫీల్ అవుతుంది. అండ్ ఇంకా దానికి ఏమైందంటే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందంట అది. సో ఇక్కడ మనం చూడొచ్చు కంట్రీ మౌస్ అన్నమాట, ఇది పంచ కట్టుకొని ఉంది. అండ్ టౌన్ మౌస్ ఇది సూట్ వేసుకొని ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఇది మౌస్ కంట్రీ అంటే అప్పుడే ట్రైన్ దిగింది అనమాట ఇక్కడ. సో దిగిన తర్వాత ఇప్పుడు కాన్వర్జేషన్. However, there was nothing he could do about it. So he grumbled to himself while the train chugged slowly into the country. The country mouse was waiting at the station. సో ఇంకా చేసేది ఏమీ లేదులే అని చెప్పేసి గ్రంబిల్డ్ అంటే అతనిలో అతనే అనుకోవడం అనమాట. ఇంకా అప్పుడే ట్రైన్ అనేది స్లోగా స్టార్ట్ అవుతూ ఉంటుంది కంట్రీ సైడ్కి. ద కంట్రీ మౌస్ వాజ్ వెయిటింగ్ ఎట్ ద స్టేషన్. సో ఇక్కడ కంట్రీ మౌస్ స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది వాళ్ళ కజిన్ని రిసీవ్ చేసుకోవడానికి. ఓ కజిన్, ద టౌన్ మౌస్ సెడ్ యాజ్ సూన్ యాజ్ హీ గాట్ ఆఫ్ ద ట్రైన్. సో మనం ఎవరైనా రాగానే మన అన్నయ్య వస్తే అన్నయ్య, వదిన వస్తే వదిన ఇలా అంటాం కదా. సో అది కజిన్ రాగానే ఓ కజిన్ అని పిలిచింది అనమాట. ఎప్పుడైతే టౌన్ మౌస్ ట్రైన్ దిగుతాడో అప్పుడే ఆ కంట్రీ మౌస్ ఓ కజిన్ అని ఇలా పిలుస్తూ ఉంది. The train was dreadful. I feel terribly hot and thirsty. I hope you have something ice cold for me to drink at home. సో అలా ట్రైన్ దిగుతుంది. ట్రైన్ దిగగానే టౌన్ మౌస్ ఏమంటది అంటే, చాలా భయంకరంగా ఉంది నా జర్నీ, నేను చాలా అలసిపోయినా, నాకు చాలా దాహంగా ఉంది. సో నీ దగ్గర ఏమైనా లెమన్ జ్యూస్ కానీ లేదంటే ఐస్ కోల్డ్ కానీ తాగడానికి ఉందా ఇంట్లో అని అడుగుతుంది. Well, I have some water, said the country mouse, but I can look around for some coconut water if you like. సో ఇంకా ఇది అంటది కదా, నీ దగ్గర ఐస్ కోల్డ్ అయినా ఏమైనా ఉందా తాగడానికి అని అన్నప్పుడు కంట్రీ మౌస్ ఏమంటది అంటే, ఇప్పుడైతే నా దగ్గర వాటర్ ఉంది, ఒకవేళ నీకేమైనా ఇంకా కావాలి అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కోకోనట్ వాటర్ ఉందేమో నేను చూస్తా అని చెప్తుంది కంట్రీ మౌస్ టౌన్ మౌస్తో చెప్తుంది. కోకోనట్ వాటర్ ఆస్క్డ్ ద టౌన్ మౌస్ ఇన్ హారర్. బా కోకోనట్ వాటరా అని చెప్పి ఇలా భయంకరంగా అంటది అనమాట టౌన్ మౌస్. డోంట్ యూ హ్యావ్ ఎనీ ఆరెంజ్ జ్యూస్ ఆర్ లెమనేడ్. బా కోకోనట్ వాటరా, అది ఎవరు తాగుతారు అని చెప్పేసి నీ దగ్గర ఆరెంజ్ జ్యూస్ అన్నా లెమన్ జ్యూస్ అన్నా ఏది లేదా అని అడుగుతుంది. ఐఎమ్ అఫ్రేడ్ నాట్, రిప్లైడ్ హిస్ కజిన్, బట్ ఐ ఫౌండ్ ఎ వెరీ నైస్ పీస్ ఆఫ్ ఫ్రూట్ టుడే అండ్ టెండర్ బిట్ ఆఫ్ షుగర్ కేన్. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ దట్. సో ఇంకా అది కజిన్ కంట్రీ మౌస్ భయపడుతూ ఇలా చెప్తుంది అనమాట. సో అవన్నీ అయితే నా దగ్గర లేవు, నేను నీకు ఒక పీస్ ఆఫ్ రూట్ అంటే మనం క్యారెట్స్ అనుకోవచ్చు, రాడిష్ అనుకోవచ్చు, ఇలా కింద వేర్లు పెరుగుతాయి కదా భూమి లోపలికి, సో అలాంటివి అనమాట. అవే కదా మెయిన్గా ర్యాట్స్కి ఉండేది ఫుడ్. ఇంకా నేను నీకు ఒక షుగర్ కేన్ జ్యూస్ లాంటిది ఒక షుగర్ కేన్ ఇస్తాను, నువ్వు చాలా ఎంజాయ్ చేస్తావు దాన్ని అని చెప్తుంది. ఎవరు చెప్తారు? కంట్రీ మౌస్ టౌన్ మౌస్తో చెప్తుంది. రూట్, షుగర్ కేన్, ద టౌన్ మౌస్ ఎక్స్క్లెయిమ్డ్, బట్ ఐ డోంట్ ఈట్ రా ఫుడ్ లైక్ దట్. బట్ రూట్ ఇంకా షుగర్ కేనా అలాంటివన్నీ నేను అసలు తినను అని చెప్పి ఇలా షాక్ అయ్యి సర్ప్రైజ్ అయిపోతుంది. ఇంకా నేను అలాంటి రా ఫుడ్ అయితే అసలే తినను అని చెప్తుంది. రా ఫుడ్ అంటే వితౌట్ కుకింగ్ అనమాట. The country mouse said, this is what we eat in the country. So I'm afraid you too have to eat this. Try it. It's not bad. సో ఇంకా కంట్రీ మౌస్ ఏమంటది అని అంటే, ఇక్కడ మేము విలేజెస్లో ఇవే తింటాం, మాకు ఇవే దొరుకుతాయి, నువ్వు కూడా తిను భయపడకుండా, నువ్వు అంటే నీకు ఇది చెడుగా అయితే అనిపించదు కానీ బాగుంటుంది తిను అని చెప్తుంది. The town mouse did not enjoy his dinner at all. He nibbled at the root and the sugar cane and then said he wanted to sleep. సో ఆ నైట్ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఆ నైట్లో ఆ రూట్స్ ఇంకా షుగర్ కేన్ ఇస్తుంది కదా, దాన్ని తింటుంది కానీ అస్సలు ఎంజాయ్ చేయదు దాన్ని. డిన్నర్ ఏదో ఇలా కొంచెం కొంచెం కొరికి అక్కడ పక్కన పెట్టేసి సరే ఇంకా నేను పడుకుంటా అని చెప్తుంది. ద కంట్రీ మౌస్ షోడ్ ఏ కార్నర్ ఇన్ ద హౌస్ హోల్ అండ్ సెడ్, దేర్ యూ ఆర్, యూ కెన్ స్లీప్ దేర్. సో అప్పుడు కంట్రీ మౌస్ ఏం చేస్తుంది అంటే, పడుకుంటా అని చెప్తుంది కదా టౌన్ మౌస్. అప్పుడు కంట్రీ మౌస్ ఏం చేస్తుంది అని అంటే, సరే అని చెప్పేసి ఒక కార్నర్ చూపిస్తుంది. ఆ కార్నర్ దగ్గర ఒక చిన్న హోల్ ఉంటుంది, సరే వెళ్ళు అక్కడికి వెళ్ళి పడుకో అని చెప్తుంది. ఎవరు చెప్తారు? కంట్రీ మౌస్ టౌన్ మౌస్తో చెప్తుంది. ఆన్ ద గ్రౌండ్, గ్రౌండ్ మీద భూమి పైన, నేను భూమి పైన పడుకోవాలా అని చెప్పేసి టౌన్ మౌస్ కంట్రీ మౌస్తో అంటది. ఎస్, దిస్ ఈజ్ హౌ వి స్లీప్ ఇన్ ద కంట్రీ, హిస్ కజిన్ ఆన్సర్డ్. అవును మేము డైలీ ఇక్కడే పడుకుంటాం, సో నువ్వు కూడా ఇక్కడే పడుకో అని చెప్పేసి
కంట్రీ మౌస్ ఆన్సర్ చేస్తుంది. As the town mouse lay down on the hard, cold ground, he suddenly thought of something. Cousin, he called out. సో అది అలా భూమిపైన ఒరగగానే చాలా చల్లగా ఉంటుంది కదా, సో అది అలా ఒరుగుతుంది. అప్పుడు దానికి ఒక ఏదో ఆలోచన వస్తుంది. సో అప్పుడే అది కజిన్ అని పిలుస్తుంది. ఎస్, వాట్ ఈస్ ఇట్? ద కంట్రీ మౌస్ ఆస్డ్. సో సరే ఏంటిది అని కంట్రీ మౌస్ అడుగుతుంది అనమాట. వై ఈజ్ ఇట్ సో క్వైట్ హియర్? వేర్ ఆర్ ఆల్ ద కార్స్ అండ్ లారీస్? వేర్ ఆర్ ద రేడియోస్ అండ్ టెలివిజన్స్? వేర్ ఆర్ ఆల్ ద లైట్స్? సో ఇక్కడ ఇంత సైలెంట్గా ఎందుకు ఉంది? ఇక్కడ కార్స్ లారీస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? రేడియో సౌండ్ లేదు, ఒక టెలివిజన్ సౌండ్ లేదు, ఒక లైట్ కూడా లేదు ఇక్కడ అని అడుగుతుంది అనమాట. ఎవరు అడుగుతారు? టౌన్ మౌస్ కంట్రీ మౌస్ అడుగుతుంది. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ ఇన్ ద కంట్రీ, హిస్ కజిన్ రిప్లైడ్. సో ఇక్కడ విలేజెస్లో ఇలానే ఉంటుంది. ఇట్స్ ఆల్వేస్ క్వైట్ ఇన్ ద కంట్రీ. ఎప్పుడు సైలెంట్గానే ఉంటుంది విలేజెస్లో. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ క్వైటర్ దెన్ టుడే. సో ఇంతకంటే కూడా ఇంకా సైలెంట్గా ఉంటుంది. మై గ్రాండ్ ఫాదర్ సేస్ దట్ అవర్ విలేజ్ ఈస్ ద క్వైటెస్ట్ అమంగ్ ఆల్ ద విలేజెస్ ఇన్ అవర్ డిస్టిక్. ఇంకా మా తాతగారు చెప్తూ ఉండేవారు ఏమని అంటే ఈ డిస్టిక్లో ఉన్న విలేజెస్ అన్నిటికంటే మా విలేజ్ చాలా సైలెంట్గా ఉండే ఒక విలేజ్. ఓ ఈజ్ ఇట్? ద కంట్రీ ఈజ్ ఎ స్ట్రేంజ్ ప్లేస్ సెట్ ద టౌన్ మౌస్. అవునా, కంట్రీ ఒక స్ట్రేంజ్ ప్లేస్ అంటే ఒక ఏమంటారు, చాలా ఉండలేనటువంటి ఒక ప్లేస్ అనమాట టౌన్ మౌస్కి. బట్ హీ సెడ్ టు హిమ్సెల్ఫ్, ఐ డోంట్ థింక్ ఐ లైక్ దిస్ ప్లేస్. సరే ఇవన్నీ విన్న తర్వాత టౌన్ మౌస్ ఏమనుకుంటుంది అంటే దాంతో అదే అనుకుంటుంది, అబ్బా నాకు ఈ ప్లేస్ అయితే అస్సలు నచ్చలేదు అని అనుకుంటుంది అనమాట. నెక్స్ట్ మార్నింగ్ ద టౌన్ మౌస్ ఫౌండ్ దట్ దెర్ వాజ్ నో బ్రేక్ఫాస్ట్ రెడీ. హిస్ కజిన్ టోల్డ్ హిమ్ దట్ దే హ్యాడ్ టు గో టు ద నియర్ బై ఫార్మ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. సో నైట్ అయిపోతుంది. ఆ నైట్ అది డిన్నర్ని ఎంజాయ్ చేయదు, పడుకుంటా అంటది. పడుకున్నప్పుడు అక్కడ గ్రౌండ్ చూపిస్తే భూమి మీద పడుకోవాలా అంటది. సో సరేలే అని అక్కడ పడుకున్నప్పుడు దానికి సడన్గా ఏదో ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు అది అడుగుతుంది కార్స్, లారీస్, రేడియో, టెలివిజన్ ఇవన్నీ ఏం సౌండ్స్ లేవు అని అడిగితే, సిటీస్లో అలా ఉంటుంది, విలేజెస్లో ఎప్పుడు సైలెంట్గానే ఉంటుంది. మా తాతగారు చెప్పేవాళ్ళు ఇక్కడ ఉన్న అన్ని విలేజెస్లో కల్లా మా విలేజ్ చాలా సైలెంట్ విలేజ్ అని. సో అప్పుడు టౌన్ మౌస్కి అంతగా ఇక్కడ ఉండడం నచ్చదనమాట. ఆ డే గడిచిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళు లేస్తారు. లేచేటప్పటికి దానికి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉండదు అనమాట టౌన్ మౌస్కి. సో కంట్రీ మౌస్ ఏం చెప్తుంది అని అంటే మనము ఫుడ్ గురించి బయటికి వెళ్ళాల్సి ఉంటుంది, ఇక్కడ దగ్గరలో ఉన్న పొలం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మనం వెతుక్కోవాలి ఫుడ్ అని చెప్తుంది. We are sure to find something there, he said, a nice piece of fruit or a tender bit of sugar cane. సో ఇంకేం చెప్తుంది అని అంటే కంపల్సరీగా మనం అక్కడికి వెళ్తే మనకి ఏదో ఒక ఫుడ్ దొరుకుతుంది, రూట్స్ అన్నా లేదంటే షుగర్ కేన్ అన్నా మనకి దొరుకుతుంది అక్కడ అని చెప్తుంది. ఎవరు చెప్తారు? కంట్రీ మౌస్ చెప్తుంది టౌన్ మౌస్. But the town mouse had enough. Thank you, cousin, he said, but I think I'll catch the next train home. I have suddenly remembered that I have forgotten something. సో ఇదంతా టౌన్ మౌస్కి నచ్చదు అనమాట. సో అలా నచ్చినప్పుడు అది ఇంకా డైరెక్ట్గా నాకు ఇదంతా నచ్చలేదు నేను వెళ్ళిపోతా అని చెప్పలేదు కదా. సో అదేం చేసేది అని అంటే చాలు ఇంకా నాకు సడన్గా ఏదో ఒక పని గుర్తొచ్చింది, నేను యాక్చువల్గా అది మర్చిపోయినా, ఇంకా నెక్స్ట్ ట్రైన్కి నేను మా ఇంటికి వెళ్ళిపోతా అని చెప్తుంది. A few days later, the country mouse wrote to his cousin, the town mouse, హియర్ ఇస్ ద లెటర్. సో కొన్ని రోజుల తర్వాత కంట్రీ మౌస్ మళ్ళీ టౌన్ మౌస్కి రాస్తుంది అనమాట లెటర్. యాక్చువల్గా అది జ్వరం వచ్చి ఫీవర్ వచ్చి కంట్రీకి వచ్చింది కదా, అంటే విలేజ్కి వచ్చింది. సో అతను సడన్గా వెళ్ళిపోతాడు. సో అది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కంట్రీ మౌస్ ఫీల్ అవుతూ లెటర్ రాస్తుంది అనమాట ఇక్కడ. సో దిస్ లెటర్ ఈస్ ఫ్రమ్ కంట్రీ మౌస్ టు టౌన్ మౌస్. Mouse hole, Mouse country, 22nd March 2012. This first letter was 11th March 2012. After 10 days, this letter is after 10 days anamata. So my dear cousin, I hope you are well. I'm worried about you. I would like to visit you and make sure you're all right. With love, your cousin Country Mouse to Town Mouse Kitchen Cupboard Town Mouse Town. సో నేను ఆల్రెడీ చెప్పినా కదా అది జ్వరం వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి, సో ఇక్కడ ఇంకా ఇది వరి అవుతూ ఉంటుంది ఎలా ఉందో అని చెప్పేసి, సో నేను చూడటానికి నేను అక్కడికి వస్తున్నా అని చెప్పేసి కంట్రీ మౌస్ టౌన్ మౌస్కి లెటర్ రాస్తుంది. సో హియర్ ద టౌన్ మౌస్ రిసీవ్డ్ ద లెటర్ అండ్ రీడ్ ఇట్. సిన్స్ హీ వాజ్ ఇన్ ఏ హరీ హీ సెంట్ ఎ టెలిగ్రామ్ టు ద కంట్రీ మౌస్. హియర్ ఈజ్ హిస్ టెలిగ్రామ్. సో ఇక్కడ కంట్రీ మౌస్ టౌన్ మౌస్కి లెటర్ వచ్చేస్తుంది, చదివేస్తుంది. సో చదివేసిన తర్వాత సిన్స్ హీ వాజ్ ఇన్ ఏ హరీ హీ సెంట్ ఏ టెలిగ్రామ్ టు ద కంట్రీ మౌస్.
సో ఇంకా అదేం చేసేది అని అంటే టెలిగ్రామ్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అని చెప్పేసి సరే నువ్వు రావచ్చు ఇక్కడికి అని చెప్పేసి రాస్తుంది అనమాట. సో ఏం రాసేదంటే ఓవర్ జాయిడ్ కమ్ సూన్ టౌన్ మౌజ్. సో ఇంతే జస్ట్ 3 వర్డ్స్ అనమాట. వచ్చేసేయి నేను హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి రాస్తుంది. ఎ ఫ్యూ డేస్ లేటర్ ద కంట్రీ మౌజ్ అరైవ్డ్ ఇన్ ద టౌన్. హీ వాజ్ సర్ప్రైజ్డ్ విత్ ద నాయిస్ అండ్ ద లైట్స్. సో కొన్ని రోజుల తర్వాత అంటే కంట్రీ మౌజ్ ఎలా ఉన్నా అని లెటర్ రాసి నేను వస్తా అని చెప్తే టౌన్ మౌజ్ సరే వచ్చేసి అని చెప్తుంది. ఆ కొన్ని రోజుల తర్వాత కంట్రీ మౌజ్ సిటీకి వస్తుంది అనమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అవుతుంది. ఎందుకు సర్ప్రైజ్ అవుతుంది అంటే అక్కడ ఉన్న చాలా నాయిస్ ఉంటుంది, లైట్స్ ఉంటాయి, పొల్యూషన్ ఉంటుంది కదా. సో అదంతా చూసి టౌన్కి వచ్చిన కంట్రీ మౌజ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. వై ఆర్ దేర్ లైట్స్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ హీ ఆస్డ్. సో ఇంకా ఇంత నైట్ అయిపోయింది, మిడ్ నైట్ అయిపోయింది, అయినా ఇంకా లైట్స్ ఎందుకు ఉన్నాయి అని అడుగుతుంది కంట్రీ మౌజ్. దిస్ ఈస్ ద టౌన్ హిస్ కజిన్ రిప్లైడ్. హియర్ దేర్ ఆర్ లైట్స్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్, మిడిల్ ఆఫ్ ద డే. సో ఇక అది ఏమంటది అంటే దీన్ని సిటీ అంటారు, ఇక్కడ ఎప్పుడు లైట్స్ ఉంటాయి, మిడిల్ ఆఫ్ ద డే అయినా మిడిల్ ఆఫ్ ద నైట్ అయినా సరే లైట్స్ ఎప్పుడు ఉంటాయి ఇక్కడ అని చెప్తుంది. అండ్ వాట్ ఈస్ దిస్ డ్రెడ్ఫుల్ నాయిస్ దట్ నెవర్ స్టాప్స్ ఆస్ ద కంట్రీ మౌజ్. సో ఇంకా ఏమడుగుతుంది కంట్రీ మౌజ్ అంటే బై నాయిస్ ఏంటిది చాలా భయంకరంగా ఉంది, అసలు ఎప్పుడు ఆగదా ఇది అని అడుగుతుంది. సో దట్ ఈస్ ద ట్రాఫిక్, ద టౌన్ మౌజ్ రిప్లైడ్. దట్ ఈస్ ద నాయిస్ మేడ్ బై ద బస్సెస్, లారీస్, కార్స్ అండ్ ఏరోప్లేన్స్. సో ఈ సౌండ్ ఏంటిది ఇంత భయంకరంగా ఉంది అని అడుగుతుంది కదా కంట్రీ మౌజ్. సో టౌన్ మౌజ్ ఏం చెప్తుంది అని అంటే ఈ నాయిస్ అంతా బస్సెస్ నుంచి, లారీస్ నుంచి, కార్స్ నుంచి వస్తున్న ట్రాఫిక్ సౌండ్ అదంతా అని చెప్తుంది. బట్ ద కంట్రీ మౌజ్ డిడ్ నాట్ లైక్ ఇట్ ఎట్ ఆల్. కానీ ఇదంతా అసలు కంట్రీ మౌజ్కి నచ్చదు అనమాట. ఎందుకు నచ్చదు అని అంటే విలేజెస్లో చాలా సైలెంట్గా ఉంటుంది. మనం ఎప్పుడో ఒకసారి సిటీ విజిట్ చేస్తాం కాబట్టి మనకు యాక్చువల్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ నాయిస్ అనేది నిజంగానే నచ్చదు అనమాట. ఆల్ దిస్ నాయిస్ హ్యాస్ మేడ్ మై హెడేక్. హీ సెడ్ కుడ్ ఐ హ్యావ్ సమ్ వాటర్ టు డ్రింక్. బై నాయిస్ అంతా అంటే ఈ సౌండ్ అంతా విని విని నాకు చాలా హెడేక్గా ఉంది, నాకు కొంచెం వాటర్ దొరుకుతుందా తాగడానికి అని అడుగుతుంది. వై ఓన్లీ వాటర్ సెడ్ ద టౌన్ మౌజ్. ఉట్టి వాటరే ఎందుకు అని అంటుంది టౌన్ మౌజ్. లుక్ ఎట్ వాట్ దేర్ ఈస్ ఫర్ యూ, ఐస్ కోల్డ్, లెమనేడ్, ఆరెంజ్ జ్యూస్, విచ్ వన్ డూ యూ వాంట్. సో యాక్చువల్గా టౌన్ మౌజ్ కంట్రీకి వచ్చినప్పుడు దాది అడుగుతుంది కదా లెమనేడ్, ఆరెంజ్ జ్యూస్ ఏం లేదా అంటే అప్పుడు కంట్రీ మౌజ్ ఏమంటుంది లేదు జస్ట్ వాటర్ ఉంది, ఒకవేళ కోకోనట్ వాటర్ ఉందేమో ఈ చుట్టుపక్కల చూస్తా అని అంటది. సో ఇప్పుడు కంట్రీ మౌజ్ సిటీకి వచ్చినప్పుడు జస్ట్ వాటర్ ఉందా అని అడిగితే ఓన్లీ వాటరే ఎందుకు, చూడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఆరెంజ్ జ్యూస్, లెమనేడ్, నీకు ఏది కావాలో అది తాగు అని చెప్తుంది అనమాట. జస్ట్ సమ్ వాటర్ ఆన్సర్ ద కంట్రీ మౌజ్. సమ్ వాటర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్. సో నాకు అవన్నీ ఏమొద్దు, ఆరెంజ్ జ్యూస్, లెమనేడ్ అవన్నీ ఏమొద్దు, నాకు కొంచెం వాటరే చాలు, ఇంకా ఏదైనా కొంచెం ఫుడ్ ఇవ్వు తినడానికి అని అంటది. So I have plenty of food cousin, said the town mouse proudly. You can eat as much as you like. సో చాలా ప్రౌడ్గా ఏమని చెప్తుంది అని అంటే నా దగ్గర చాలా ఫుడ్ ఉంది, నీకు ఏది కావాలంటే ఎంత కావాలంటే అంత తిను అని చెప్తుంది అనమాట. Sure enough, the house of the town mouse at the back of the kitchen cupboard was full of most delicious food. సో సరే అని చెప్పేసి ఆ ఇంట్లో ఉన్న కబర్డ్ ఉంటుంది కదా, కబర్డ్ లోపల చాలా ఫుడ్ ఉంటుంది అనమాట. సో చాలా డెలిషియస్గా కూడా ఉంటుంది. సో వీ కెన్ సీ దట్ ఇన్ దిస్ పిక్చర్ హియర్. So this is a country mouse, this is a town mouse. Here we have a lot of food that is too delicious, fruits, cake, cheese and everything. So there was bread and jam, different kinds of fruits, slabs and chocolate and a huge piece of lovely cheese. So ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే బ్రెడ్, జామ్ అండ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, స్లాబ్స్ అంటే ఇక్కడ మనం ఇక్కడ బేక్ చేసిన బ్రెడ్ అనుకోవచ్చు, అండ్ చాక్లెట్ అండ్ ఏ హ్యూజ్ పీస్ ఆఫ్ లవ్లీ చీజ్. ఇంకా చీజ్ కూడా చాలా పెద్ద చీజ్ ఇక్కడ ఉంది అని చెప్తుంది. Eat cousin eat, said the town mouse, but just then there was a sound like a thunder and the town mouse shouted, run cousin run run. సో ఇంకా ఇదంతా చూపించినప్పుడు చూపించిన తర్వాత అది ఏమంటదంటే తిను కజిన్ తిను, ఎంత కావాలంటే అంత తిను అని అంటది. సో అప్పుడే వాళ్ళ ఇంట్లో ఒక సౌండ్ అవుతుంది అనమాట. సౌండ్ ఎలా ఉంటుంది అంటే మనకి బయట ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఒక సౌండ్ వస్తుంది కదా, సో అంత పెద్దగా సౌండ్ వస్తుంది అనమాట. ఆ సౌండ్ వచ్చినప్పుడు టౌన్ మౌజ్ ఏమని అరుస్తుంది అంటే గట్టిగా రన్ కజిన్ రన్ రన్, పరిగెత్తు పరిగెత్తు అని అరుస్తూ ఉంటుంది అనమాట. ద టౌన్ మౌజ్ పుష్డ్ ద కంట్రీ మౌజ్ అవుట్ త్రూ ఏ హోల్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద కబోర్డ్. సో టౌన్ మౌజ్ ఏం చేసేది అంటే కబోర్డ్ వెనకాల ఒక చిన్న హోల్ ఉంటుంది అనమాట. సో టౌన్ మౌజ్ కంట్రీ మౌజ్ని అందులో వేసి పుష్ చేస్తుంది ఇలా.
The town mouse felt his heart beating very fast. But what is it? He asked. సో కంట్రీ మౌస్ కి ఇదంతా నచ్చదనమాట. సో ఎవరైనా రాగానే పరిగెత్తాలంటే ఇబ్బందే కదా దొంగతనం చేసినట్టు. సో దాని హార్ట్ బీట్ అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇదంతా ఏంటిది అని అడుగుతుంది. అప్పుడు టౌన్ మౌస్ ఏమంటదంటే షూ విస్పర్డ్ ద టౌన్ మౌస్ వెయిట్. సో ఇంకేమంటదంటే సరే నువ్వు సపోర్ట్ చెయ్యకు ఆగు అని చెప్పి ఇలా చిన్నగా అని వెయిట్ అని చెప్తూ ఉంటది అనమాట. When everything was silent again, the town mouse crept out of the hole. He was quite cheerful again. సో అంత సైలెంట్ గా అయిపోయిన తర్వాత మళ్ళీ టౌన్ మౌస్ ఆ హోల్లో నుంచి ఇలా బయటికి పాకుతూ వచ్చి మళ్ళీ నార్మల్ గా ఎప్పుడు ఉన్నట్టే హ్యాపీగా ఉండేదన్నమాట. టు కమ్ అవుట్ నౌ కజిన్ హీ సెడ్. దట్ వాజ్ ఓన్లీ సంబడి ఓపెనింగ్ ద కబోర్డ్ డోర్, వీఆర్ సేఫ్ నౌ. సో ఇంకా ఏమని చెప్తుందంటే టౌన్ మౌస్, ఇప్పుడు నువ్వు బయటికి వచ్చేసేయి, ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ, అక్కడ ఎవరో ఆ కబర్డ్ డోర్ ఓపెన్ చేసిరు, సో దానికే మనకి ఇంత భయం అయింది, ఇప్పుడు మనం సేఫ్ గానే ఉన్నాం, నువ్వు బయటికి వచ్చేసేయి అని చెప్తుంది. బట్ దే వేర్ నాట్ సేఫ్ ఫర్ వెరీ లాంగ్. ట్వైస్ మోర్ దే హ్యాడ్ టు రన్ ఫర్ సేఫ్టీ వెన్ సంబడి ఓపెన్ ద కబోర్డ్ డోర్. సో ఎవరైనా నార్మల్ గా ఇంట్లో ఉన్నప్పుడు మనం కూడా ఫ్రిడ్జ్ కానీ లేదంటే ఏదైనా ఒకసారి 2 times 3 times తీస్తూ ఉంటాం మనకు కావాల్సినప్పుడల్లా. సో వాళ్ళకు కూడా అదే ఏమైందంటే ఆ ఒక్కసారి కాదు అలా 2-3 times అయిందనమాట. సో వాళ్ళు అప్పుడు సేఫ్టీగా లేకుండే అనమాట. అటు ఎవరో వచ్చి ఊరికి అలా డోర్ తీస్తూ వెళ్తూ ఉన్నారనమాట. ద కంట్రీ మౌస్ గాట్ క్వైట్ టైర్డ్ ఆఫ్ రన్నింగ్ అండ్ హైడింగ్. I want to go back to the country, he said. We may not get much food there, but at least we can eat in peace. సో ఇంకా కంట్రీ మౌస్ కి ఇదంతా అస్సలు నచ్చదనమాట. అది చాలా టైర్డ్ అయిపోయి ఉంటది. ఎందుకు అని అంటే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు బాగా రన్ చేసి అంటే పరిగెత్తికని ఎక్కడో దాక్కోవాల్సి వస్తుంది. సో అలా పరిగెత్తి దాక్కొని దానికి చాలా అలసటగా ఉంటది అనమాట. సో అది ఏం చెప్తుంది అని అంటే సరే ఇంకా నేను మా విలేజ్ కి వెళ్ళిపోతా, అక్కడ మాకు ఇదంతా దొరకపోవచ్చు, అంటే ఇలా వెరైటీ ఆఫ్ ఫుడ్ మాకు దొరకపోవచ్చు, కానీ ఏదైతే దొరుకుతుందో అది మేము ప్రశాంతంగా తింటాము అని చెప్తాను. సో ద నెక్స్ట్ డే ద కంట్రీ మౌస్ వెంట్ బ్యాక్ టు హిస్ హౌస్ ఇన్ ద కంట్రీ and the town mouse stayed in his cupboard in the town, and as far as I know they did not visit each other again. సో ఇంకేమైందంటే ఆ నెక్స్ట్ డేనే అది ట్రైన్ పట్టుకొని వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోతుంది. ఆ టౌన్ మౌస్ ఏదైతే ఉందో అది కబోర్డ్ లోనే ఉంటుంది, తింటూ ఉంటుంది, పడుకుంటూ ఉంటుంది, రన్ చేస్తూ ఉంటుంది, హైడ్ అవుతూ ఉంటుంది. సో ఇంకా మనకు తెలిసింది ఏంటిది, మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే వాళ్ళు ఇంకా ఎప్పటికీ ఒకరినొకరు విజిట్ చేయలేదు ఇంకెప్పటికీ. సో వీ కెన్ ఫీల్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద టౌన్ అండ్ ద కంట్రీ హియర్ with this lesson. So I hope you understand the lesson. For more videos, for more lessons, please like, share and subscribe my channel.